శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ అన్నాడు. ద్రవ్యమయాత్ ద్రవ్యముతో చేసేటువంటి యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము శ్రేష్టము అని చెప్పని. ద్రవ్యములు అంటే సమిదలు, హవిస్సు, ఇటుకలు అనేకం పేర్చి దాంట్లో హోమ కార్యాన్ని చేస్తూ ఉంటారు. అలాంటివి కూడా లోకహితార్థమై చేయాల్సిందే. పరమాత్మ గీతలో దాన్ని కూడా చెప్పుకొచ్చాడు. ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగయజ్ఞ తదాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశ్రితవ్రతాః ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగయజ్ఞ తదాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశ్రితవ్రతాః అని అంటాడు. అవి లోకహితార్థముగా చేసేటువంటి యజ్ఞములు ద్రవ్యయజ్ఞములు. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్, ఈ ద్రవ్యముల ద్వారా చేసేటువంటి యజ్ఞముల ద్వారా ఏం వస్తుంది? మనకి పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం అనేటువంటిది ఉత్తమ లోకాలకి హేతువు అవుతుంది. ఉత్తమ గతులు, ఉత్తమ లోకాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. మరి ఆ లోకాలకు పోయిన తర్వాత ఆడే ఉంటామా అని చెప్పనంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం కాస్త అయిపోయిందంటే పమ్యం చేయటమే. పుణ్యం ఉన్నంత వరకు ఆ లోకాలలో ఉంటావు, భోగాలు అనుభవిస్తావు. ఆ పుణ్యం అయిపోయిందా అంటే తిరిగి మరలా ఈ లోకాలకు వచ్చేయాల్సిందే. అనగా ఏ ప్రాణి అయినప్పటికీ కూడా ఈ మర్త్య లోకానికి, మర్త్యలోకానికి, పృథివీ లోకానికి రావాలి. మానవ దేహాన్ని పొందాలి. ఏదైనా సంపాదించుకోవాలి. నువ్వు పుణ్యం సంపాదించుకోవాలన్నా, పాపం సంపాదించుకోవాలన్నా, జ్ఞానం సంపాదించుకోవాలన్నా మానవ దేహంలోనే. ఏమి ఇప్పుడు పశువు ఉన్నది, దాన ధర్మాలు చేస్తుందా? యజ్ఞయాగాదులు చేస్తుందా? తీర్థయాత్రలకు పోతుందా? అప్ అండ్ డౌన్ టికెట్లు ఉన్నాయి పశువులకి. ఏమన్నా కాశీ పోయి రావాలి పశువు, టికెట్ బుక్ అవుతాయా? భర్తలు ఉన్నాయా పశువులకి, కుక్కలకి, నక్కలకి, కోళ్ళకి, పాములకి, చీరలకి భర్తలు? ఒక మానవుడే టికెట్ బుక్ చేసుకోవచ్చు. హరిద్వార్, కాశీ, బదరి, ఎక్కడికైనా ఏ క్షేత్రానికైనా నువ్వు పోయి వచ్చే అవకాశాలు నీకున్నాయన్నమాట. ఇతర జీవులకి లేవు. అవి కూడా పోవాలంటే మానవ దేహంలోకి రావాలి. అది అట్లా దేవతలు కూడా పుణ్యం చేసుకోవాలి, పుణ్యం సంపాదించుకోవాలంటే మానవ దేహంలోకి రావాల్సిందే. మోక్షం సంపాదించుకోవాలన్నా మానవ దేహంలోకి రావాల్సిందే. దేవతలు కూడా మోక్షాపేక్ష కలిగితే మానవ దేహంలోకి వచ్చి వాళ్ళు కూడా సగ జ్ఞాన సాధన అనుష్ఠించి మోక్షాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి కేవలం పుణ్యయుక్తమై ఉన్న దేహాలు దేవతా దేహాలు, కేవలం పాప సంబంధమై ఉన్న దేహాలు పశు, పక్షి, క్రిమి, కీటకాది దేహాదులు పాపక్షయం కాగా ఆ జీవులు మానవ దేహంలోకి వస్తాయి. పుణ్యక్షయం కాగా దేవతా సంబంధ దేహాలు గల జీవులు మానవ దేహంలోకి వస్తారు. ఇది సెంటర్ పాయింట్. మానవ దేహం అంటే సెంటర్ పాయింట్. ఎక్కడి నుంచే పోవాలి. పుణ్యం సంపాదించుకున్నావా ఊర్ధ్వలోకానికి పోతావు. సత్వ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ అధో గచ్చంతి తామసాః. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. సత్వం, సాత్వికం, పుణ్యం ఉందనుకో ఏం చేస్తుందా పుణ్యం? ఊర్ధ్వం గచ్చంతి, ఊర్ధ్వలోకాలు తీసుకుపోతుంది. అధో గచ్చంతి తామసాః. పాపం బాగా సంపాదించుకున్నావు అనుకో అదేం చేస్తుంది? అధో గచ్చంతి తామసాః. ఇతర పశుదేహాల్లోకి, మృగదేహాల్లోకి లాక్కుపోతుంది. అందుచేత మానవ దేహం అనేటువంటిది మోక్షం యొక్క సెంటర్ మానవ దేహం. మోక్షద్వారే ద్వారపాలాః చత్వారః పరికీర్తితాః శమః విచారः సంతోషః చతుర్దః సాధు సంగమః అని యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి బోధిస్తాడు. రామా, మోక్షద్వారే,
మానవ దేహం అంటే మోక్షద్వారం. మానవ దేహం అంటే మోక్షద్వారం. భగవంతుడు మానవులకు మోక్షాన్ని పొందటానికి మంచి అవకాశం మానవ దేహం ద్వారా ఇచ్చాడు. ఏ దేహంలో కూడా మోక్షాన్ని పొందే ప్రయత్నం చేసే అవకాశాలు లేవు. ఏమండి, కాళహస్తిలో చూస్తారు కదా, పాముకు మోక్షం వచ్చింది, ఏనుక్కి మోక్షం వచ్చింది, సాలిపురుక్కి మోక్షం వచ్చింది, జంతువుల్లో కూడా మోక్షాలు వచ్చాయి కదా. అవన్నీ కావ్యాలు, చరిత్రాత్మకంగా ఉంటాయి. ఉపనిషత్తుల్లో మీకు ఎక్కడ చెప్పాలా మాటలు. మీకు ప్రామాణికం భగవద్గీత, మీకు ప్రామాణికం ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో ఉన్నాయి ఆ విషయాలు ఏమన్నా? చరిత్రలు, కథల రూపకంగా మహాత్ములు రాస్తారు. మన ప్రామాణికం ఏమిటి? భగవద్గీత, ఉపనిషత్తులు. వాటి ద్వారా తెలుస్తాయి మనకు ఆ విషయం అంతా కూడా. అందుచేత మానవ దేహం గల ప్రాణికి మాత్రమే మోక్షద్వారే ద్వారపాలాః చత్వారః పరికీర్తితాః శమః విచారః సంతోషః చతుర్దః సాధు సంగమః. శమః, శమము అనగా ఇంద్రియములు తన అధీనంలో ఉండాలి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు అవి మన అధీనంలో ఉండి పనిచేయాలి. మనం వాటి అధీనంలోకి పోయి పనిచేస్తూ ఉంటాం. అవేం చేస్తాయి? పతనం చేస్తాయి. అవి పతనం చేస్తాయి. అందువల్ల ఇంద్రియ సముదాయం మన అధీనంలో పెట్టుకోవడం. శమః విచారః, విచారణ చేయాలి. మహాత్ముల వద్ద కూర్చొని తత్వజ్ఞాన విషయాన్ని బాగా విచారణ చేయాలి, విచారించాలి. సంతోషః, ఎప్పుడు జీవితంలో సంతోషంగా ఉండాలి. ఏడ సంతోషం అండి? ఎప్పుడు ఏదో ఒక ఏడుపు, ఏదో బాధ, ఏదో దుఃఖం, ఏదో కొరత, ఏదో దిగులు. మనిషికి ఎప్పుడు దిగులే. అది పోయిందో, ఇది పోయిందో, ఇది పోయిందో, అది పోయిందో, వాడు పోయాడు, వీడు పోయాడు, ఇది పోయింది, ఇది పోయింది, ఎప్పుడు గొడవ వీడిది. జీవితం అంతా ఏదో అశాంతి అన్నమాట. సంతోషః, సంతోషంగా ఉండవయా జీవితంలో అన్నాడు. ఈ రావటం పోవటం అనేదంతా కూడా విశ్వధర్మం. విశ్వధర్మాన్ని నీపై ఎందుకు ఆరోపణం చేసుకుంటావు? వాడు పోయాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటావు. పోకే ఉంటాడా? నువ్వు పోవా? నువ్వు శాశ్వతంగా నువ్వు ఉంటావు భూమి మీద? ఎంతకాలం ఉంటావు? చెప్పండి. పోవటం అనేటువంటిది విశ్వం యొక్క రూలు. జగత్ అని చెప్పి అన్నాగా. జా అంటే పుట్టుట, గత్ అంటే పోవటం, గా అంటే పోవటం, జా అంటే రావటం. జా వచ్చింది, గా పోయింది. ఏమన్నావు? జ గా, జగత్. వస్తుంది పోతుంది. పోయిందో నడుస్తూ ఉంటావు, అది పోతుంది, అది వచ్చింది కదా. పోయాడో నడుస్తావు, అది పోతాడు, ఉంటాడా? నువ్వు బావా? ఎందుకు ఏడవటం? అది విశ్వం యొక్క రూలు. ఏమి? ఎందుకు ఏడుస్తున్నావు అంటే రాగం. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ద్వేషం. పోయాడో అని ఏడుస్తాడు. ఎందువల్ల? వాడి మీద రాగం ఉంది, మమకారం, మోహం ఉంది కాబట్టి పోయాడో అని ఏడుస్తాడు. అదే ద్వేషం ఉంటే పోలేదో అని ఏడుస్తాడు. ఇంకాడు పోలేదా, ఇంకా ఉన్నాడా అని ఏడుస్తాడు. ఎందుకు? ద్వేషం. ద్వేషం ఉన్న వ్యక్తి ఉంటే సంతోషం వాడికి. పోయాడా అంటే పోయాడా, పని పాపిష్టం ఉండకూడదు, పోతే పోయాడు. ఎప్పుడో పోవాల్సింది వాడు, ఇప్పుడు దాకా ఉన్నాడు పాపి చెరాయులాగా. పోకపోయినా ఏడుస్తాడు, పోయినా ఏడుస్తాడు. ఎందుకు అంటే రాగము ద్వేషం. ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ. రాగము ద్వేషం పెట్టుకున్నావు. కొంతమంది మీద రాగం, కొంతమంది మీద ద్వేషం. వాడు పోకపోతే ఏడుస్తాడు, వీడు పోతే ఏడుస్తాడు. అంత ఏడుపంతా ఇదే. సంతోష అన్నాడు వశిష్ఠ మహర్షి. సంతోషంగా ఉండవయ్యా. ఆ సంతోషం ఆత్మ యొక్క లక్షణం, నీ స్వరూపత లక్షణం సంతోషం. ఆనందం అన్నా సంతోషం అన్నా నీ స్వరూపత లక్షణం. ఎవరు సంతోషంగా ఉంటారు?
ఎవరైతే నిరంతరంగా భగవంతుని ధ్యానిస్తూ ఉంటారో, భగవంతుని కీర్తిస్తూ ఉంటారో, భగవంతుని మనసు పెట్టి పరమాత్మను చక్కగా కొలుస్తూ ఉంటాడో వాడు ఆనందంగా సంతోషంగా ఉంటాడు. ప్రపంచం వైపుకు చూశావా దుఃఖం, పరమాత్మ వైపుకు చూశావా ఆనందం సంతోషం. సంతోష చతుర్దశ సాధు సంగమ శమ విచార సంతోష చతుర్దశ సాధు సంగమ. సంతోషము విచారణ సంతోషము చతుర్దశ సాధు సంగమ. నాలుగవది ఏమిటయ్యా అంటే చతుర్దశ సాధు సంగమ అన్నాడు వశిష్ఠ మహర్షి. ఎవరితో? రాముడితో. 32,000 శ్లోకాలు మహత్తర గ్రంథం యోగ వాసిష్టం. శ్రీరామచంద్రుడు ఎంత ఆనందంతో అన్నాడో. యోగ వాసిష్టాన్ని వశిష్ఠ మహర్షి బోధిస్తూ ఉంటే రామచంద్రుడు పరమానందంతో అన్నాడు. అంతా అయిపోయిన తర్వాత శాంతి మంత్రం చెప్పిన తర్వాత అందరూ కూడా సంతోషంగా మరి ఉంటే రాముడు ఆ సమయంలో బాధపడతా ఉన్నాడు. ఎందుకయ్యా బాధ? ఇంత శాస్త్రాన్ని విన్నావు కదా, ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పనంటే, స్వామి ఇంత మహత్తరమై ఉన్నటువంటి జ్ఞాన విషయాన్ని నాకు 16 ఏళ్ళు వచ్చేదాకా వినలేకపోయానే, ఈ 16 ఏళ్ళు కూడా వృధాగా పోయిందే అని బాధపడుతున్నా అని చెప్పి అన్నాడు. మనకన్నా బాధ ఉందా? పొల్లుడు పోయాయి, జుట్టు పోయింది, చెవులు పోయాయి, కాళ్ళు పోయాయి, చేతులు పోయాయి, అన్నీ పోయినా ఇంకా వ్యామోహం. మనవడ పుట్టలేదే, ముద్దుమన్నులు పుట్టలేదే, ఇంక వాడు ఎప్పుడు వస్తాడో. ఇది మనకున్నటువంటి విధానం. చతుర్దశ సాధు సంగమ. మహాత్ములతోటి సాంగత్యాన్ని పొందాలని చెప్పేసి అని చెప్తారు. ఆ విధంగా మరి మానవ జన్మ అని చెప్పనంటే మోక్షద్వారము అంటే మోక్షద్వారము. అలాంటి మోక్షాన్ని పొందగలిగేటువంటి యొక్క విధానం మన జ్ఞానం ద్వారా వస్తుంది. కాబట్టి జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము అలరి దేహమనేటి యాగశాలలోన బలువయ్య జ్ఞానపు పశువును బంధించి. అలరి దేహమనేటి యాగశాలలోన బలువయ్య జ్ఞానపు పశువును బంధించి. కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వ్రేలిచె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము అలరి దేహమనేటి యాగశాలలోన. మన ఈ శరీరములో ఉన్నటువంటిది హృదయం. హృదయము హృదయ క్షేత్రం, అది యాగశాల. హృదయ క్షేత్రమే జ్ఞానయజ్ఞం ఉన్నటువంటి యాగశాల. ఆ యాగశాలలో మరి అన్నీ కూడా ఆ జ్ఞానాగ్నిలో వ్రేల్చాలి. ఆ అర్థాన్ని మనకు పరమాత్మ గీత 4వ అధ్యాయంలో బోధిస్తాడు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఓ వంట అయినా నువ్వు కాసేపు మౌనం వహించాలి, మాది అయిపోయేదాకా. ఇది పాకశాస్త్రం, మరి పరమాత్మ శాస్త్రం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం
బ్రహ్మకర్మ సమాధినా. అగ్ని బ్రహ్మము, హవిస్సు బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మ కర్మ సమాధిచే పొందబడు తత్వము కూడా, చివరికి ఉండే వస్తువు కూడా బ్రహ్మమే అంటాడు. బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. బ్రహ్మకర్మ అంటే దాన్ని ధ్యానము అంటారు. బ్రహ్మ సంబంధమై ఉన్న కర్మను ధ్యానం అంటారు. మనకు దేహ కర్మలు, ఇంద్రియ కర్మలు, నిత్య కర్మలు, నైమిత్య కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, సహజ కర్మలు, శాస్త్ర విహిత కర్మలు, శాస్త్ర నిషిద్ధ కర్మలు, విశ్వమంతా కర్మరాశే. కర్మ లేకుండా ఎక్కడ ఇది లేదు. కర్మనైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ. కర్మనైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ. జనకాదులు తత్వవేత్తలంతా కూడా మరి ఆ కర్మ ద్వారానే మోక్షాన్ని పొందారు. ఏదా కర్మ అని చెప్పనంటే నివృత్తి కర్మ, నివృత్తి మార్గాన్ని కర్మ అని చెప్పని అంటారు. దాన్ని బ్రహ్మకర్మ, బ్రహ్మమును పొందింపజేసి దానిని బ్రహ్మకర్మ అంటారు. బ్రహ్మకర్మ సమాధిన. ఆ బ్రహ్మకర్మ ద్వారా వచ్చేది సమాధి, యోగ సమాధి. అట్టి ఆ సమాధి యందు మరి అర్పణం బ్రహ్మ, హవిస్సు బ్రహ్మ, అగ్ని బ్రహ్మ, వ్రేల్వబడేది బ్రహ్మము చేత. అన్నీ లయమైపోయిన తర్వాత చివరకు మిగిలి ఉండేటువంటి యొక్క వస్తువు కూడా బ్రహ్మమే. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మయేవ తేన గంతవ్యం. చివరికి మిగిలి ఉన్న వస్తువు బ్రహ్మం అంటాడు. చాలా అర్థవంతంగా పారమార్థిక అర్థంతో అంతరార్థముతో ఉండేటువంటి శ్లోకం ఇది. చాలా అద్భుతంగా ఉండే శ్లోకం. కాబట్టి జ్ఞానయజ్ఞం అనేటువంటిది మనలోనే వ్రాల్చాల్సి ఉంటుంది. మన హృదయములో వ్రాల్వబడేటువంటి యొక్క హవిస్సు అనేక జన్మలుగా ఉన్నటువంటి కర్మ, దాన్ని వ్రాల్చాలి. మన హోమగుణం లేస్తున్నాంగా, హవిస్సు పోస్తూ ఉన్నాంగా. అట్లా మనలో కలిగేటువంటి ఆత్మ సంయమ యోగాగ్నౌ, ఆత్మ సంయమనము ద్వారా ఏర్పడేటువంటి యొక్క యోగాగ్ని, ఏ జ్ఞానాగ్ని ఉన్నదో ఆ జ్ఞానాగ్నిలో మనం వ్రేల్చాలి. ఏం వ్రేల్చాలి? అనేక జన్మలుగా ఉన్నటువంటి కర్మ సముదాయాన్ని అంతటినీ దాంట్లో వ్రేల్చాలి. అనేక కోరికలు అనబడేటువంటి యొక్క వాటిని సమిదలుగా దాంట్లో పడేయాలి. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. సర్వాన్ కామాన్ మనోగతాన్. మనోగతాన్ మనస్సులో ఉన్నటువంటి కోరికలు, ఈ కోరికలే సమిదలు, వాటిని దాంట్లో పడేయాలి. ఆ విధంగా జ్ఞానాగ్నిని వ్రేలిచేటువంటి వారికి బ్రహ్మైక్య సిద్ధి కలుగుతుంది. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి. ఆ యజ్ఞం చేసేటువంటి ఋత్వికులు పశువుని బలిస్తారు. పశువుని బలిస్తారు. అట్లా మనలో ఉన్నటువంటి ఏమిటా పశువు అంటే అజ్ఞానం, అనాదిగా ఉన్న అజ్ఞానం. అది ఆ అజ్ఞానం కారణంగా మనం పరమాత్మకు దూరం అయిపోయాం, జీవభావాన్ని పొందాం, ఇంద్రియములకు లోనయ్యాం, విషయాలకు బానిసలయ్యాం, రాగద్వేషాది మోహాలలో మునిగిపోయాం. అల్పజ్ఞత్వము, కించిజ్ఞత్వము, పరిచ్ఛిన్నత్వము ఇలాంటి గుణాలతో అలమటిస్తూ దేహ వ్యామోహాలతో సంచరిస్తూ నిత్యం కూడా బాధలతో, దుఃఖాలతో, వేదనలతో గడుపుతూ ఉన్నాము. ఎవరయ్యా నీవు అంటే నువ్వు ఆత్మస్వరూపం, నువ్వు బ్రహ్మస్వరూపం, నువ్వు చిత్స్వరూపం, ఆత్మస్వరూపం. అలాంటి ఆత్మ యొక్క వస్తువు ఉన్నటువంటి యొక్క నువ్వు ఆ స్థితిలో ఉండకుండగా నిన్ను జీవత్వంలో పడవేసి ఇంద్రియాలకు దాసుడుగా చేసి విషయాలకు బానిసగా చేసి దేహ సంబంధ వ్యామోహాలలో ముంచి
నీకు ఆత్మ యొక్క స్పృహే లేకుండగా ఈ దేహమే నేను పుట్టాను, చస్తాను, స్త్రీని, పురుషుణ్ణి, బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని అనేటువంటి యొక్క దేహ సంబంధ భావాలలో మునిగిపోయాం. నువ్వు ఆత్మవు అని చెప్పినన్నా కూడా నే ఆత్మ కాదు, నేను దేహము, నేను పలానా వాళ్ళ అబ్బాయిని, నా కులం ఇది, నా గోత్రం ఇది, నా పేరు ఇది అనే స్థితిలో ఉన్నామే కానీ మహాత్ములు కాదయ్యా నువ్వు బ్రహ్మము అని చెప్పనంటే అయ్యి బాబోయ్ నేను బ్రహ్మమా, నేను అట్లా బ్రహ్మం అవుతాను అన్న స్థాయిలోకి వచ్చేసి. కారణం అజ్ఞానం. అనాదిగా ఉన్నటువంటి అట్టి అజ్ఞానమును అన్నమాచార్య వారు అంటూ ఉన్నాడు, దాన్ని బాగా కత్తులతో కొయ్యమంటున్నాడు. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి అజ్ఞానం అనేటువంటి యొక్క పశువు కండలు వైరాగ్యము అనే కత్తితో కొయ్యమన్నాడు. ఒక కండ కోసావా, హోమంలో పడేసావా, ఇంకో కండ కోసావా, హోమంలో పడేసావా. ఏం కొయ్యాలి? కండలు కొయ్యాలి. కలసి వైరాగ్యపు కత్తుల కోసి వెలయ జ్ఞానాగ్నిలో వ్రేలిచె మా గురుడు. మా గురువు గారు వేద జ్ఞానయజ్ఞం అనేటువంటి దాన్ని వ్రేలిసి వైరాగ్యం అనేటువంటి కత్తులతో అజ్ఞానం అనే పశువునికి యొక్క కండవులు కోసి జ్ఞానాగ్నిలో వ్రేలిచేశారయ్యా అని చెప్పంటూ ఉన్నాడు. వైరాగ్యం ముఖ్యంగా మనకు వైరాగ్యం కలగాలి, వైరాగ్యం రావాలి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు మనకు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన శగృహ్యతే. వైరాగ్య ప్రాప్తిరస్తు అని చెప్పినట్టు సంతోషమా బాధ? మీరు ఎండలకు పోయినప్పుడు భోంచేసిన తర్వాత అయ్యవారు దక్షిణిస్తూ ఉంటే వైరాగ్య ప్రాప్తిరస్తు అని చెప్పి అన్నాం అనుకో, పక్కన అమ్మగారు ఉంటుంది, ఏం స్వామి నీకు అన్నం పెట్టింది ఎందుకు? ఆయనకు వైరాగ్యం వచ్చిపోతే నాకతే. కాబట్టి సోళ్ళ ఇంటికి పిలవరాదు. ఎందువల్ల? వైరాగ్య ప్రాప్తిరస్తు అన్నారా, ప్రమాదం వచ్చి పడుతుంది. అది వైరాగ్యం వస్తే ఏం చేస్తారు? ఇల్లు లేదు, వాకిల్ లేదు, భార్య లేదు, బిడ్డలు లేరు, ఏం వ్యవసాయం లేదు, ఉద్యోగం లేదు, కొట్టు గిట్టు మొత్తం బంద్ అయిపోతాయి. ఆడకు వెళ్ళిపోతాడు, అరణ్యాలకు వెళ్ళిపోతాడు, ఆశ్రమానికి వెళ్ళిపోతాడు వైరాగ్యం ఏర్పడితే. అందువల్ల వైరాగ్యం మనకి ఉపయోగమా ప్రమాదమా చెప్పండి? జ్ఞాన దృష్టిలో లేదుగా. అది చెప్పేది విషయం ఎక్కడ, అది గ్రహించుకోండి చాలు. కాబట్టి వైరాగ్య ప్రాప్తిరస్తు అంటే అర్థం ఏమిటని చెప్పానంటే, ఏదో ఇల్లు వదిలిపెట్టేసి, భార్యను వదిలిపెట్టేసేసి, బిడ్డలను వదిలిపెట్టేసేసి, ఇల్లు వాకిలు మొత్తం వదిలిపెట్టి ఎక్కడ అరణ్యాలకు ఆశ్రమాలకు పోవడం చెప్పి అర్థం కాదు. వైరాగ్యము అంటే, రాగం అంటే ఏమిటి? విశ్వ పదార్థాల మీద ఉన్నటువంటి మమకారం. విశ్వ పదార్థాలు, ఇవన్నీ విశ్వ పదార్థాలు, నీవనే వస్తువులేమి లేవు. ఇల్లు కట్టింది ఎవరో? ఎవడో కట్టిపోయాడు. ఆ తర్వాత ఆ ఇంట్లోకి ఆ పెద్దను పోయాడు, కట్టిన వ్యక్తి పోయాడు. తర్వాత ఆ ఇల్లు ఈ పేరు మీదకి వచ్చింది. ఈయన కొంతకాలం ఉన్నాడు. ఈయన పోతూ తన కొడుకు అప్పచెబుతాడు, ఆయన ఉంటాడు. ఆ తర్వాత ఆయన కొడుక్కి ఈయన అప్పచెబుతాడు, ఈయన వెళ్ళిపోతాడు. ఇల్లు అట్లాగే ఉంటుంది. వ్యక్తులే వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అనగా విశ్వంలో ఉన్నటువంటి అన్నీ కూడా విశ్వంలోనే ఉంటాయి, పేర్లు మాత్రం మారుతూ ఉంటాయి. ఒక ప్లాట్ ఉంది, ఈ పూట నీ పేరు, రేపు ఇంకో వ్యక్తి పేరు, ఆ తర్వాత ఇంకో వ్యక్తి పేరు. ఈ భూమి ఏర్పడి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అయ్యింది, ఇంకా కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఈ భూమి ఉంటుంది. కాబట్టి ఆ భూమి మీద మనకేమవుతుందని చెప్పనంటే, నాది అనే మమకార భావన ఏర్పాటు చేసుకుంటాం. అట్లాగా విశ్వ పదార్థాల మీద నీకు ఏ భావం ఉండాలి అని చెప్పనంటే, ఇదంతా కూడా పరమాత్మ యొక్క ఐశ్వర్యము అనే భావం ఉండాలి.
విశ్వమంతా ఎవరిది? విశ్వం నీదా నాదా? భూమి ఆపః అనలః వాయుః ఖం మనః బుద్ధిః ఏవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి అష్టదా. 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ఈ ప్రకృతి మే నాది అన్నాడు పరమాత్మ. భూమి నాది, జలము నాది, అగ్ని నాది, వాయువు నాది, ఆకాశము నాది. నీదా నాదా? ఎవరిది? ఎవరిదే? స్వామిది. ఆయన పెట్టుకున్నాడు విశ్వాన్ని. ఆయన పువ్వు వికసింప చేయించాడు. ఆ పువ్వుకు రంగేసుకున్నాడు. ఆ పువ్వులో మకరందం పెట్టాడు. అందంగా చేశాడు, మృదువుగా చేశాడు, మెత్తగా ఉంటుంది, పట్టుకుంటే సుగంధం ఉంటుంది, మకరందం ఉంటుంది. అది చేసింది ఎవరు? నువ్వా? ఆయన చేసుకున్నాడు అందంగా. అట్లా మానవ నిర్మాణం. నువ్వు పెట్టావు ముక్కు, నువ్వు పెట్టావు చెవులు, నువ్వు పెట్టావు నోరు, నువ్వు పెట్టావు కళ్ళు. నువ్వు పెట్టుకున్నావా? సూపు నువ్వు పెట్టావా? ఇనికుడు నువ్వు పెట్టావా? రుచిగ్రహణస్థులు నువ్వు పెట్టావా? చేతులు నువ్వు పెట్టావా? ఫింగర్లు నువ్వు పెట్టావా? బోల్పులు నువ్వు వేసావా? నువ్వు పెట్టావు. వంగే విధానము ఆయన పెట్టుకున్నాడు అందంగా. అలా అందంగా పరమాత్మ చేసుకున్నాడు. నువ్వు దాంట్లోకి వచ్చావు, అంతవరకే. కొద్ది కాలం ఉంటావు, పోతావు. నువ్వు శాశ్వతంగా ఉండే అవకాశాలేమి లేవు. అందరికీ శాశ్వతంగా ఉండే ఉద్దేశాలే ఉంటాయి. ఎప్పుడు పోతావే తాత అంటే ఏమంటాడు? నీకు నేను భారం అయిపోయానా అని చెప్పిన అంటాడు. పోకుండా ఉంటాడా? వెళ్ళిపోవాల్సింది. కాబట్టి కొద్ది కాలం ఈ పరమాత్మ యొక్క విశ్వంలో ఉండిపోయేటువంటి అతిథులుగా వచ్చాము మనం. అతిథులంగా వచ్చాము. అలాంటి భావన కలిగి ఈ జగత్తంతా పరమాత్మది, ఈ భూమి పరమాత్మది, జలం పరమాత్మది, అగ్ని పరమాత్మది, వాయువు పరమాత్మది, ఆకాశం పరమాత్మది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గ్రహమండలాలు ఈ మొత్తం కూడా పరమాత్మ యొక్క సొత్తు. నాది అనేది ఈ విశ్వంలో ఒక్క కించిత్ కూడా లేదు అని చెప్పి ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తు. ఈ జగత్తంతా పరమాత్మ యొక్క ఈశా ఆవాస్యం. ఆ సర్వేశ్వరుడే సాకార విశ్వ నిర్మాణం చేసుకున్నాడు. ఈ జగత్తంతా కూడా ఆయన నిర్మాణం, ఆయన మాట ఉంటుంది, నీ మాట వినదు. నా దేహం అంటావుగా, దేహం నీదే అయితే, దేహము నీవే అయితే ఆజ్ఞాపించు, దేహాన్ని ఆజ్ఞాపించు. ఓ దేహమా, వృద్ధాప్యం పొందమాక. వృద్ధాప్యం పొందితే వినే అవకాశం లేదు, చూసే అవకాశం లేదు, తినే అవకాశం లేదు, పండ్లు ఉండవు, చెవులు ఉండవు, కళ్ళు ఉండవు, శక్తి ఉండదు, కాళ్ళల్లో శక్తి నడిచే అవకాశం ఉండదు. అందుచేత వృద్ధాప్యం జోలికి పామాక అని చెప్పి అనండి. దేహంతో నీ మాట వింటుందా? నీ మాట దేహం వినే పక్షంగా ఉన్నట్లయితే వృద్ధాప్యం పొంది ఉండేవాళ్ళమా? ఇప్పుడు నవయవనంతో నిగనగలాడుతూ సోహాయమానం గంతులేస్తూ చిందులేస్తూ ఉండేవాళ్ళం కాదా? దేహం నీ మాట వినదు. విశ్వంలో ఏది నీ మాట వినదు. ఎంట్రుక తెల్లబడ్డావు అంటే వృద్ధుడుగా భావిస్తారు నన్ను. అందుచేత నువ్వు తెల్లబడమాక అని చెప్పి అనండి. నీ మాట ఎంట్రుకయే ఏనది, ఇంకేమి ఉంటుంది దేహంలో? నీ శరీరం నీ ఆజ్ఞ వింటుందా? లంగ్స్ నువ్వు ఆడిస్తే ఆడుతూ ఉన్నాయా? కిడ్నీస్, లంగ్స్, హార్ట్, కిడ్నీస్, అన్నవాహిక, బ్రెయిన్ పనిచేస్తున్నాయి అని చెప్పనంటే నీ ఆజ్ఞతో పనిచేస్తూ ఉన్నాయా? నువ్వు పెట్టావు ఫంక్షన్, నువ్వు పెట్టావు యాక్షన్, నువ్వు పెట్టావు అదటికి క్రియాశక్తి. పరమాత్మ ఆజ్ఞ అవి పనిచేస్తూ ఉన్నాయి. సూర్య పరిభ్రమణం, భూ పరిభ్రమణం, గ్రహ మండల పరిభ్రమణము, విశ్వంలో ఏ కాలంలో ఏ చెట్లు పుష్పించాలో, పరాగమత ఉండాలో, కాయలు కాయాలో మొత్తం ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞ. యాసవి కాలం వచ్చిందా, మామిడి చెట్లన్నీ కూడా చక్కగా పుష్పించి కాయలతో కలకల్లాడుతూ ఉంటాయి. అదంతా ఏమిటి? పరమాత్మ ఆజ్ఞ. పరమాత్మ ఆజ్ఞ పాటిస్తాయే తప్ప నీ ఆజ్ఞ పాటించే విధానం విశ్వంలో ఏది కూడా లేదు. అందువల్ల పరమాత్మ యొక్క నిర్మాణమై ఉన్నటువంటి యొక్క విశ్వంలోకి నీవు ఎట్లా వచ్చావు అని చెప్పనంటే అతిథివిగా వచ్చావన్న జ్ఞానం నీకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. నేను ఈ విశ్వంలో
భగవంతుని యొక్క నిర్మాణమై ఉన్నటువంటి యొక్క విషయంలోకి నేను అతిథిగా వచ్చాను. అది అంతవరకే ఉండి, కాబట్టి భూమి పరమాత్మది, ఇల్లు పరమాత్మది, మరి బిడ్డలు, భార్య అందరూ కూడా పరమాత్మ ఇచ్చినటువంటి యొక్క ప్రసాదముగా భావించి జీవించగలిగితే నువ్వు సంతోషంగా, ఆనందంగా, సుఖంగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత విశ్వ పదార్థాల మీద మనం ఏం చేస్తూ ఉన్నాం? రాగభావాన్ని పెట్టుకుంటూ ఉన్నాం, మోహభావాన్ని పెట్టుకుంటూ ఉన్నాం. ఆ రాగభావం తీసివేయి, అదే విరాగం, అదే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏదో గడ్డలు పెంచేసేసి, మీసాలు పెంచేసేసి, బట్టలు చించుకొని, చింపులు జుట్టేసుకొని ఎవడికో వెళ్ళిపోతే వైరాగ్యం అని చెప్పి అర్థం కాదు. అది పిచ్చి, వాడు పిచ్చి పట్టిపోయాడు. వైరాగ్యం అంటే ఏమిటి? ఉన్న చోటే ఉండు, భార్య సహకారంగా ఉంటుంది, బిడ్డలు భగవత్ ప్రసాదంగా లభ్యమయ్యారు, పెంచి పెద్ద చేయి, మంచి భవిష్యత్తు అందించు, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, ఉన్న చోటే ఉండు. ఏడగో పోయావు అనుకో, బట్టలు వేసావు, ఈ బట్టలు తీసేసావు, సన్యాస బట్టలు వేసావు అనుకో, గడ్డం పెంచావు, మీసాలు పెట్టావు, ఓ మాల వేసావు అనుకో, ఆశ్రమం అని ఆశ్రమం కట్టావు. ఆశ్రమం కడితే తర్వాత శిష్యులు వస్తారు, అమ్మగారులు వస్తారు, ఓ పెద్ద ఆశ్రమం అయిపోతుంది. సంసారమేక, ఈ చిన్న సంసారము అది పెద్ద సంసారం. ఇప్పుడేమైపోయింది? చిన్న సంసారం పోయి పెద్ద సంసారం అయింది. కాబట్టి వైరాగ్యము అని చెప్పనంటే ఎక్కడికో పోవడం కాదు, విరాగ సంబంధము వైరాగ్యము. రాగం లేకపోవడమే విరాగము, విరాగ సంబంధమే వైరాగ్యము. కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వ్రేలిచె మా గురుడు. కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి. మా గురువు గారు ఏం చేశారు అని చెప్పనంటే, అనాదిగా మాలో దాగి ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి యొక్క ఆ పశువు యొక్క కండలు ఈ వైరాగ్యము అనేటువంటి కత్తితో ఆ కోసి 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 అగ్నిగుండంలో వ్రేలు చేశాడు మా గురువు గారు అన్న రమాచార్యుల వారు. కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వ్రేలిచె మా గురుడు. కాబట్టి అజ్ఞానం అనే పశువు యొక్క కండలు వైరాగ్యం అనేటువంటి యొక్క భావనతో కోసేయమన్నాడు. అనగా ఆ అజ్ఞానం అనేది ఒక్క పూటలో పోదు, ఒక్క పూటలో పోయేది అజ్ఞానం కాదు. మహాత్ముల వద్ద వినగా 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 ఎంతో శాస్త్రజ్ఞానం వినగా ఎప్పుడుకో ఆ వైరాగ్యం అనగా అజ్ఞానం అనేది పోతుందే కానీ ఒక్క పూటతో పోయేది కాదు అజ్ఞానం. అది గురువుల వద్ద ఉండి జ్ఞాన సంబంధ అంశాలు బాగా వినాలి. ఎంతకాలం వినాలి? ఎంతకాలం వినాలి? పోని ఎంతకాలం తినాలి అదన్న చెబుతారా? ఎంతకాలం వినాలి తెలియబడకపోవచ్చు, ఎంతకాలం తినాలి తెలియదా? తెలుసు. ఎంతకాలం తినాలి? ప్రాణం పోయేదాకా. ఇంకో గంటకు ప్రాణం పోతుందనంగా కూడా తుష్టిగా గారెలు, బూరెలు, పకోడా, బజ్జీలు వేసుకుని తినేసి వెళ్ళిపోవటం. ఎముడు వచ్చాడు, అయ్యా కొంచెం ఆగవయ్యా, రెడీగా ఉంటాయి పదార్థాలు, తినొచ్చేస్తా. అది అందువల్ల తినేదాని మీద ఎంత మక్కువ ఉంటుందో వినేదాని మీద కూడా అంత మక్కువ ఉండాలి. అది తినటం అంటే ముందెత్తు, తిండికి తయారు, పనికి పరారు. అరే శిష్య, యజ్ఞం చేయాలరా, అరణ్యానికి పోయి కట్టెలు తెస్తామంటారా అని చెప్పి అడిగితే గురువుగారు కాళ్ళు పొద్దున్నుంచి ఒకటే తీపిలు పుడుతూ ఉన్నాయి, అడుగు వేయలేకపోతున్నాను అన్నాడు. సరే నువ్వు పోలేకపోయావులేరా, మరి కూర్చున్నావు కదా, కాస్త గంధం అన్న తీరా అని అన్నాడు గురువుగారు. స్వామి గమనిస్తే కూడా కాళ్ళే కాదు చేతులు కూడా పీకుతా ఉన్నాయి అన్నాడు వీడు.
ఓ పని చేయరా, ఇంట్లో గారెలు పకోడా అని అమ్మగారు చేస్తూ ఉన్నారు, పోయి తినొస్తావరా అని చెప్పనంటే, స్వామి గురువుగారి ఆజ్ఞ మీరటం మంచిది కాదు కాబట్టి ఈ పని మాత్రం చేసేస్తా అని చెప్పి, ఈ పని మాత్రం తప్పనిసరిగా గురువు ఆజ్ఞ మీరకుండగా చేసుకొస్తాను. కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వ్రేలిచే మా గురుడు. మా గురుదేవుడు, మా గురువు గారు నిరంతరముగా తత్వశాస్త్ర జ్ఞానాన్ని ప్రబోధింపజేసి, ఆయన నిరంతర బోధ, గురువు దగ్గర కూర్చుంటే నిరంతరంగా వినాలి. గురువు వెంటన్నా ఉండాలి, గురువు ఇంటన్నా ఉండాలి, గురువుని ఇంటనే పెట్టుకోవాలి. ఓపిక ఉందా గురువు గారిని ఇంట్లో పెట్టుకో, ఓపిక లేదా గురువుగారు ఎంటన్నా ఉండు. అప్పుడు వినగా 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 బాగా నీకు ఆ విషయం అంతా అవగాహనకు వస్తుంది. వినగ వినగ నీకు విషదంబులౌ సుమ్మో విశ్వదాభిరామ వినురవేమ. అనాదిగా ఉన్నటువంటి యొక్క అజ్ఞానం ఒక్క పూటతో పోయేది కాదయ్యా. అది గురువుల దగ్గర ఉన్నప్పుడు వారు తమ యొక్క జ్ఞానబోధ అనేటువంటి యొక్క ఆ కత్తితో, వైరాగ్యపు కత్తితో అజ్ఞానం యొక్క కండలు కోసి పారేస్తారు. నీలో జ్ఞానయజ్ఞాన్ని, శ్రవణ యజ్ఞాన్ని సగం కొనసాగిస్తారు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము, నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. తదీయ గురు ప్రసాదంపు పురోడాశమిచ్చి కొదదీరా ద్వయమను కుండలంబులు వేట్టి. తదీయ గురు ప్రసాదంపు పురోడాశమిచ్చి కొదదీరా ద్వయమను కుండలంబులు వేట్టి. యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి, యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి, ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. తదీయ గురు ప్రసాదంపు పురోడాశమిచ్చి. తదీయ గురు ప్రసాదంబు, ప్రసాదం, ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసన్నచేతసః హ్యాశు బుద్ధి పర్యవతిష్టది. ప్రసాదము అంటారు. ఏదా ప్రసాదం? స్వామి దగ్గర నివేదన చేస్తారు, చక్కెర పొంగలు పెడతారు, నైవేద్యం పెడతారు, పులిహోర పెడతారు, అనేక రకాల పదార్థాలు పెట్టి స్వామికి నివేదన చేసిన తర్వాత మనం దాన్ని స్వీకరిస్తాం. దాని ప్రసాదము అని మనం అనుకుంటూ ఉన్నాం. మంచిదే, అలా పెట్టాలి. అలా పెడితేనే భక్తులు కూడా బాగా వస్తారు. ఏం పెట్టకపోయావనుకో నువ్వు స్వామి ఉంటారు అంతే. 10 మంది భక్తులు రావాలంటే కాస్త పులిహోర, చక్కెర పొంగలి, దద్యోదనము, ఇంకా అరటిపండ్లు, ఇంకా ఓపిక ఉంటే నీ శక్తి కొలది పెట్టు. లోన స్వామికి పెట్టు, ఆయనే తిండగా. లోన ఆయనేగా, పరమాత్మే కదా. అందువల్ల ఆయనకు చూపించావు, లోన దేవుడికి పెట్టావు, ఇంతే కదా. మనం పారేశామా? లేదు కదా. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. కాబట్టి లోన ఉన్న దేవుడు చైతన్యపు దేవుడు. కాబట్టి ఆ దేవుడికి చూపించావు, లోన దేవుడికి పెట్టావు. ఇది కూడా మంచిదే, అదేం చెడ్డదేం కాదు. ఏమి నీ యొక్క విశేషముతో 10 మంది భక్తులు వస్తారు. 10 మంది కూడా ఆ పూట సంతోషంగా
నువ్వు చేసిన చక్కెర పొంగలి, నువ్వు చేసిన పులిహోర, నువ్వు చేసిన దద్యోధనం, నువ్వు పెట్టినటువంటి పండ్లు అవన్నీ అందరూ తింటారు, ఆనందిస్తారు. చెడ్డ పనే? ఏమ్మా చెడ్డ పనే? మంచి పనేక? మరి పెట్టండి దేవుడు రోజు ఒక్కొక్కరు వంతున పెట్టినట్లయితే మీకు మందిరానికి కూడా భక్తులు బాగా వస్తారు. రేపటి మీరు పెట్టండి, 4 రోజులు రాసుకోండి. ఈ పూట సుందరమ్మ గారు, రేపు అన్నపూర్ణమ్మ గారు, ఎల్లుండి సుమతి అమ్మగారు, ఆవలు ఎల్లుండి 4 రోజులు అట్లా. అమ్మ ఏం చేస్తావు ఈ పూట? దద్యోధనము, పులిహోర, చక్కెర పొంగలి, ఇంకా నువ్వు లిస్ట్ రాసి పెట్టు. అట్లా పెట్టండి. మీకు కలకల్లాడుతూ ఉంది ఆశ్రమం అంతా. రోజు మధ్యాహ్నం అయిందా భక్తులంతా వచ్చేస్తారు. అట్లన్నా రాని. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు దేవుళ్ళు లేక, ఆ దేవుళ్ళు తింటే మీకు ఆనందమేక, 10 మందికి పెడితే ఆనందమేక, పుణ్య విశేషమేక. చక్కెర పొంగల్ ఉండాలి, పరిహారం ఉండాలి. ఎంత బాగా ఉంటే భక్తులు అంత బాగా వస్తారు. అది చెప్పేదన్నమాట. మనకు ఉందగా, దేవుడు ఇచ్చాడుగా, మనకేం కొరత కాదుగా. ఇచ్చిన దాంట్లో కొంత పెడితే నీకు పుణ్యం, పరమాత్మ అనుగ్రహం. 10 మంది తింటే ఆశీర్వదిస్తారు. పలానా సుబ్బారావు గారా ఎంత బాగా ఈ పూట చేశారు, ఎంత బాగా ఆనందించాం, తిన్నాం, ఆనందపడ్డాం. ఆ సంతోషం నీకే కదా, ఆ పుణ్యం నీదే కదా. వంట మాస్టర్ ఏవి. అందువల్ల అట్లా నివేదన చేస్తే ప్రసాదము అంటారు. మరి ఇక్కడ ప్రసాదము అని చెప్పనంటే 3 ఉంటాయి ప్రసాదాలు. మొదటిది ఈశ్వర ప్రసాదం, అనగా ఈ జీవునికి మానవ దేహం రావటము అని చెప్పనంటే ఈశ్వర కరుణ, ఈశ్వర కృప, భగవద్ అనుగ్రహం. గుర్తించండి, మనకు మానవ దేహం రావటం అంటే ఈశ్వర కృప. ఆయన ఇస్తేనే వస్తుంది, ఇవ్వకపోతే వస్తుందా? నాకు మానవ జన్మే రావాలి, మానవ దేహం రాకపోతే సుప్రీంకోర్టుకు పోతాను అంటావా? ఇప్పుడు మానవ దేహం వచ్చింది కదా, ఈ దేహం పోయాక మళ్ళా దేహం వస్తుంది కాబట్టి ఆ దేహం కూడా మానవ దేహమే ఇవ్వాలి. అట్లా కనుక ఇవ్వకపోతే నేను సుప్రీంకోర్టుకు పోతాను. ఏం చేస్తాను ఇవ్వకపోతే? పరమాత్మ ఇచ్చాడు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు. పోయాక ఏం చేస్తా? కాబట్టి ఈ మానవ జన్మ అనేటువంటిది ఏంటంటే గొప్ప ఇలువగల జన్మ. విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానం, ఆత్మజ్ఞానం, వివేక జ్ఞానం అన్నీ కూడా ఉన్నటువంటి జన్మ మానవ జన్మ. మనం దాని ఇలువ తెలియకుండా గడిపేసుకుంటూ ఉన్నాం. అంటాడు ఈ పెద్ద ఆయన, ఇంకా పొద్దుపోవటం లేదే అంటాడు. ఇంకా పొద్దుపోవటం లేదే, ఇంకా కాలం గడవటం లేదే అంటే అర్థం ఏంటి? ఇంకా మృత్యువు రాలేదే, కనుక నా సాగు రాలేదే అని అర్థం. ఆ ఉన్న సమయాన్ని వాడుకోవచ్చుగా, జపం చేసుకోవచ్చుగా, ఇలా ధ్యానం చేసుకోవచ్చుగా, భగవంతుని యొక్క స్మరణ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉన్న జీవితాన్ని మనం వృధా చేసుకుంటున్నాం అని చెప్పిన అర్థం. అందుచేత గమనించండి, ఈశ్వర కృప, ఈశ్వర ప్రసాదం, మానవ జన్మ రావటం అని చెప్పని. రెండవది గురు ప్రసాదం, జ్ఞానబోధ, తత్వబోధ. మహాత్ముల ద్వారా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా అధ్యయనం చేయటం అని చెప్పనంటే అది గురువుల యొక్క ప్రసాదము. గురు అనుగ్రహం, గురు ప్రసాదం. దాన్ని బాగా శ్రద్ధగా, విశ్వాసంతో, నమ్మకంతో మనం దాన్ని గ్రహించాలి. రెండవ ప్రసాదం. మూడవ ప్రసాదం ఆత్మప్రసాదం. పరమాత్మ బ్రహ్మము యొక్క ప్రసాదం ఏంటి? పరమానందంతో ఉండటము, బ్రహ్మానందంతో ఉండటము. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. అయ్యా మాట్లాడమాకండి. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. ఏమి లాభం లేదు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మవిత్ బ్రహ్మవేద న బ్రహ్మవితు అన్నారు. బ్రహ్మాన్ని గుర్తించిన వాడు బ్రహ్మవేత్త కాదు అన్నారు. మరేమవుతాడు? బ్రహ్మైవ భవతి, బ్రహ్మమే అయి ఉంటాడు. ఆ విధముగా మహాత్ముల యొక్క బోధను విని వాళ్ళ ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది
చక్కగా మరి ఆ నివృత్తి మార్గంలో పయనించి యోగ సమాధిని పొంది ఉన్నటువంటి యొక్క మహాత్ములు ఆ యోగ సమాధిలో బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందగలుగుతూ ఉన్నారు. ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందటమే భగవత్ ప్రసాదం. బ్రహ్మం ఎట్లా ఉంటుంది? రాత్రి చెప్పుకున్నాం కదా, బ్రహ్మం ఆనందం. ఆనందమయోభ్యాసాత్తు, పరమాత్మ ఆనంద స్వరూపుడు. మనం జీవితంలో మనకు అపేక్ష ఏమిటంటే ఆనందంగా ఉండాలి. అవి వస్తే ఆనందం, సంపాదిస్తే ఆనందం, కూడబెడితే ఆనందం, ఏసీ ఉంటే ఆనందం, పెద్ద బిల్డింగ్ ఉంటే ఆనందం, ఏసీ కారు ఉంటే ఆనందం, పెళ్లి చేసుకుంటే ఆనందం. అనేక రకాలుగా మనిషి జీవితంలో ఆనందాన్ని కోరే అన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఏ కార్యము కూడా దుఃఖాన్ని అపేక్షించి చెయ్యడు. నేను ఈ కార్యం చేయటం వల్ల దుఃఖం వస్తుంది, అది సంపాదించుకుంటే దుఃఖం వస్తుంది, ఇల్లు కట్టుకుంటే దుఃఖం వస్తుంది అని చేస్తాడా? ఏం చేస్తాడు? మంచిగా ఇల్లు కట్టుకుంటే హాయిగా ఆనందంగా ఉండవచ్చు, డబ్బు సంపాదించుకుంటే ఆనందంగా ఉండవచ్చు. ఇంతే కదా. అందుచేత నువ్వు ఏ కార్యమన్నా చేయగాక దేన్ని అపేక్షించి? ఆనందాన్ని అపేక్షించి. ఏ ఆనందాన్ని అపేక్షించి నువ్వు విశ్వ పదార్థాల మీద పడి వ్యవహరిస్తూ ఉన్నావో అట్లాంటి ఆ ఆనందం నీకు సమృద్ధిగా లభించాలని చెప్పి అన్నట్లయితే అది బ్రహ్మజ్ఞానం ద్వారా వస్తుంది. మహాత్ములు ఎట్లా ఉంటారు? ఆనందంగా ఉంటారు. కారణం వాళ్ళు బ్రహ్మముతో ఉన్నారు. మనం ఎట్లా ఉంటాం? ఎప్పుడు దుఃఖముతో, అశాంతితో, బాధలతో ఉంటాం. కారణం ఏమిటి? ప్రపంచంతో ఉన్నాం కాబట్టి. ప్రపంచంతో ఉన్నంతకాలం అశాంతి, బాధలు, వేదన, దుఃఖం. పరమాత్మతో ఉన్నంతకాలం ఎట్లా ఉంటారు? చూడండి మరి. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నారు. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా అందరిని అడగండి, నీకేం బాధలమ్మా? చెప్తా కూసో అంటారు. మరి నీకేం బాధలయ్యా? చెప్తా కూసో అని చెప్పినట్ట. నీకు ఓపిక ఉండాలే కానీ నేను పెడతాను నీకు ఈ పూట మా ఇంట్లో భోంచేయి, నీ ఇప్పుడు మా ఇంట్లో ఉండు, మా బాధలు మొత్తం చెబుతా నీకు. ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు, ఎన్ని అవస్థలు, ఎన్ని అశాంతులు ఉన్నాయో ఉంటాయి కదా. 20 మందికి ఉంటాయి, 30 మందికి ఉన్నాయి. ఈ 30 మంది సుషిప్త అవస్థలో ఉన్నారనుకో, ఆడే బాధలు ఉన్నాయి. ఈ 30 మంది నిద్ర, అర్థమైందా? సుషిప్తి అవస్థ. దాంట్లో 30 మంది ఉన్నారు. ఎక్కడ బాధ ఉందా? వేదన ఉందా? అశాంతి ఉన్నదా? దుఃఖం ఉందా? ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. కారణం ఏమిటి? మనస్సు లేదు, ఇంద్రియాలు లేవు. ఆడే ఉన్నది ఆత్మ. ఆత్మే సుషిప్తి అవస్థలో అనాత్మ అంతా పడిపోగా ఆత్మ ఉన్నది కాబట్టి ఆనందంగా, శాంతిగా, పరమశాంతిగా ఉంటాడు వాడు. సాధారణంగా నిద్రపోయినటువంటి వారికి పడుకున్న తర్వాత 10, 11, 12, 1 గంట దాకా ఆ పక్క దొర్లుతాడు, ఈ పక్క దొర్లుతాడు, అవస్థ పడుతూ ఉంటాడు, లెగుస్తాడు, కూర్చుంటూ ఉంటాడు, నానా అవస్థలు పడతాడు. నిద్ర పట్టే సమయం ఉన్నదే అది 3, 4, 5 ప్రాంతాలు మాత్రమే బాగా గాఢ నిద్ర బట్టి పరిస్థితి అన్నమాట. ఆ సమయంలో వాడిని లేపండి, పట్టు కొడతాడట. ఎందుకంటే ఆ సమయంలో ఇంద్రియాలన్నీ కూడా ఉపశమించి చక్కగా ఆ పరమశాంతిలో, ఆనందంలో ఉన్నాడు కాబట్టి వాడిని లేపావు అంటే వాడి కోపం వస్తుంది. కాబట్టి ఏంటంటే పరమాత్మతో ఉన్నావా పరమశాంతి. ప్రశాంత మనసంహేనం యోగినం సుఖం ఉత్తమం. మనం జీవితంలో అపేక్షించేటువంటి యొక్క ఆనందాన్ని జీవితంలో సమగ్రంగా పొందాలంటే నువ్వు బ్రహ్మముతో ఉన్నప్పుడే నువ్వు పొందగలుగుతావే కానీ ప్రపంచముతో ఉన్నప్పుడు పొందే అవకాశము లేదు. గనుక మహాత్ములు అన్నదే నిరంతరముగా వాళ్ళు బ్రహ్మముతో ఉంటారు. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరచువాడు. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి అడుగడ్గునకు మాధవాను చింతన సుధామాధుర్యమున మేను మరచువాడు. ప్రహ్లాదుడు నిరంతరంగా ఆ పరమాత్మతో ఉంటాడు.
శుకభగవానుడు నిరంతరముగా ఆ బ్రహ్మమునందే రమిస్తూ ఉంటాడు. రమణ భగవానుల వారు నిరంతరముగా బ్రహ్మమునందే క్రీలిస్తూ ఉన్నాడు. నిరంతరముగా ఆ బ్రహ్మము యొక్క అవలోకన చేస్తూ బ్రహ్మమునందు రమిస్తూ బ్రహ్మానందముతో ఉన్నటువంటి వారికి కౌపీనవంతః కలు భాగ్యవంతః, కౌపీనవంతః కలు భాగ్యవంతః. వాళ్ళకేమున్నాయ్యా? కౌపీనం ఒకటి ఉందన్నమాట వాళ్ళకి, అదే కలు భాగ్యవంతః. కౌపీనం అంటే కలు భాగ్యమా? కోశపాత. కౌపీనవంతః ఎందుకంటే వాళ్ళకి బ్రహ్మానందం ఉన్నది, అదే మహదైశ్వర్యం. మన బాహ్య సంపదలో ఎన్నో ఉన్నాయి, ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనం అపేక్షించేటువంటి పరమశాంతిని, ఆనందాన్ని ఇవేవి కూడా ఇవ్వవు. అనుక్షణం భయం, అనుక్షణం వేదన, అనుక్షణం దిగులు. ఎవడొస్తాడో, ఎవడు కొట్టుకుపోతాడో, ఏ ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందో, ఏ సేల్ ట్యాక్స్ వాళ్ళు వస్తారో పట్టుకుంటారో, నానా తంటాలు పట్టడం. కుక్కల పేర, నక్కల పేర, గోడల పేర, చెట్ల పేర బ్యాంకుల్లో పెట్టి నావి కావు అని చెప్పాను. నీకు ఎట్లా వచ్చింది? నావి కావే అంటాడు వాడు. నా పేరు లేవుక, చూసుకో కావాలంటే. చెట్లు పేరు ఉన్నాయి, పుట్ల పేరు అనేవాడు. ఇన్ని అవస్థల మానవుడికి వ్యావహారిక విధానంలో ఇన్ని అవస్థలుగా ఉంటాయి. అందుచేత మానవునికి ఏమిటయ్యా ప్రసాదము అని చెప్పనంటే, ఈశ్వర ప్రసాదం మానవ దేహం రావటము, గురుప్రసాదం బ్రహ్మ విద్య లభ్యం కావటము, ఆత్మప్రసాదం ఆత్మ ఆనందాన్ని పొందటం. తదీయ గురుప్రసాదం పుపురోడాశమిక్షి కొదదీరా ద్వయమను కుండలంబులు వేట్టి. తదీయ గురుప్రసాదం పుపురోడాశమిక్షి కొదదీరా ద్వయమను కుండలంబులు వేటి. యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి. వెంకటేశుడు ఎక్కడున్నాడు? ఎదలో ఉన్నాడు, లోపల. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమత్ వెంకటేశాయ మంగళం. సర్వాంతరాత్మనే శ్రీమత్తు అంతటా వ్యాపకమై ఉండి సమస్త లోకాలను కాపాడేటువంటి యొక్క ఆ భగవంతుడు శ్రీమద్వెంకటేశాయ మంగళం. యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి. కనుక దైవాన్ని మనం దర్శించాలంటే ఎక్కడ చూసుకోవాలి? యదలో. యదలో శ్రీ వెంకటేశు. ఏమి తిరుమల కొండకు పోతాం, కొండ ఎగబాగుతాం, పైకి పోతాం, నీలాలు సమర్పిస్తాం, కోనేరులో స్నానం చేస్తాం, ఆ క్యూలో పోయి కూర్చుంటాం. వాడు తాళాలు వేస్తాడు, ఎప్పుడో తీస్తాడు వచ్చి. తీయగానే పరుగున అందరం పరిగెత్తుతాం. పోయి 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 ఉదయం పోయినటువంటి వానికి సాయంత్రం 4, 5 ఆ గర్భగుడిలో ప్రవేశించే అదృష్టం కలుగుతుంది. ఆ గర్భగుడిలో ప్రవేశించి స్వామి దగ్గరకు పోగానే 2 కళ్ళు మూసేస్తాం, నమస్కారం పెడతా ఉంటాం. ఆ తన్మయత్వం లూగిపోతూ ఉంటాం నమస్కారం పెట్టి. వాడు తోపు తొయ్యటంతో వచ్చి వాకిట్లో పడతాం. ఎంత లెక్క నానతండాలు పడిపోయాం. యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి. ఎదురుగా ఉన్నాడు కానీ ఎదలో లోపల చూసుకోవటం మనకు అలవాటు కాబట్టి, యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి. ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. స్వరూప దీక్ష అంటే ఏ బ్రహ్మము అంతటా వ్యాపకమై ఉన్నదో అట్టి ఆ బ్రహ్మము నీ లోపల ప్రత్యేగాత్మగా ఉన్నది కాబట్టి ఆ ప్రత్యేగాత్మయే నిత్యాయ నిరవధ్యాయ సత్య ఆనంద చిదాత్మనే సర్వాంతరాత్మనే ఆ పరమాత్మ నీలో ఉన్నాడు కాబట్టి ఆ నీలో ఉన్నటువంటి యొక్క ఆ తత్వం గురు అనుగ్రహము ద్వారా ప్రాప్తమవుతుంది కాబట్టి యదలో శ్రీ వెంకటేశునిటు ప్రత్యక్షము చేసి. ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము.
జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. ఓం